పలాస ప్రాంతంలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ యేసుపాదవన్న గారు, బీఈడీ కాలేజ్ ప్రిన్సిపల్ యేసుపాదవన్న, వందనాలు. వందనాలన్న. ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ఘనమైన దేవ, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ఈ రాత్రి వేళ ఈ రీతిగా ఈ సహవాసములు ఒంగోలు జిల్లా, ఒంగోలు దేవరంపాడు గ్రామములో మీరు పెట్టిన దీపస్తంభమును బట్టి మీకు వందనాలు. మీ దాసులు ఇమానుయేలన్న తండ్రి గారిని మీరు బలపరిచి, మీరు ఇచ్చినటువంటి దర్శనమును బట్టి, ప్రత్యక్షతను బట్టి మీకు స్తుతిస్తున్నాను. దీపస్తంభమును మీకు సాక్షిగా నిలబెట్టుకున్నారు, అనేక కుటుంబాలను ఆకర్షించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నారు ప్రభువా. ఈ ప్రత్యేకమైన వార్షికోత్సవం నాడు కృతజ్ఞత కూడికను ప్రభువా మీరు చేస్తూ వచ్చిన అనేకమైన మేలులను బట్టి, ఆ సంఘమును బట్టి గుడారపు త్రాళ్లు పెంచి అనుబంధ సంఘాలుగా మీ దాసులకు ఆరోగ్యమును, శక్తిని, బలమును ఇచ్చినందుకే నేను స్తుతిస్తున్నాను. పౌలు భక్తుడు నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని చెప్పిన రీతిగా మీరు బలపరుస్తూ వచ్చారు. క్రీస్తు యేసునందున్న కృపచేతనే నీవు బలవంతుడు కమ్ము అన్న రీతిగా మీ కృపతో బలపరుస్తూ మీరెక్కడో భద్రపరుస్తున్నందుకే నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, మీరు కాపాడుతున్నారు, భద్రపరిచారు, విస్తరింపజేశారు, ఆశీర్వాదకరంగా చేశారు. ఇంకా రానైన దినాలలో మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభువా పరిచయను మరి ఎక్కువగా విస్తరింపచేయండి. మీద వారిని బలపరచండి, అనేకులు మీరు ఆకర్షించండి. ఈ రాత్రి జరగనైన కూడికను ఆశీర్వాదకరంగా, మహిమకరంగా ఉంచమని, ఎలాంటి గలిబిరి, కలవరము, శత్రు కార్యములకు తావు లేకుండా చేయండి. సహాయపడండి, నడిపించి మీ దాసులను కూడా మీరు బలపరిచి మహిమ పొందుకోమని, తెరవబడిన ఆకాశ స్వరము ఆ యొక్క యోర్దాను నది ప్రదేశములో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అన్న స్వరము నూతన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి మహిమ పొందుకోమని వందనములు చెల్లిస్తూ ప్రాణప్రియుడు, రక్షకుడు యేసు పరిశుద్ధ నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా ప్రార్థించినందుకు. ప్రియులరా, అశోక్ వందనాలు మామయ్య. స్తుతి పాటలు ప్రారంభించు. మన దగ్గర ఉన్నటువంటి కీర్తన పుస్తకాల నుంచి 581వ కీర్తన పాడుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా అనే కీర్తన పాడుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా, వేలాది దూతల్ వేనోళ్ళ పొగడన్, ఆకాశ విశాలములు నీ కీర్తిని చాటన్. యేసు ప్రభువా స్తోత్రముల్, యేసు ప్రభువా స్తోత్రముల్. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా, స్వరమండలములతో సితారాలతోనూ గంభీర ధ్వనిగాల తాళంబులతో, స్వరమండలములతో సితారాలతోనూ గంభీర ధ్వనిగాల తాళంబులతో, యేసు ప్రభువా స్తోత్రింతుము, యేసు ప్రభువా స్తోత్రింతుము. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా, తంతి వాద్యములతో తంబుర ధ్వనితో మ్రోగు తాళము వీణలతో, తంతి వాద్యములతో తంబుర ధ్వనితో మ్రోగు వీణే తాళంబులతో, యేసు ప్రభువా
స్తోత్రింతుము. యేసు ప్రభువా స్తోత్రింతుము. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. రాజాతి రాజా ప్రభువుల ప్రభువా, ఆది అంతము నీవే కదా. రాజాతి రాజా ప్రభువుల ప్రభువా, ఆది అంతము నీవే కదా. యేసు ప్రభువా స్తోత్రింతుము. యేసు ప్రభువా స్తోత్రింతుము. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. వేలాది దూతల్ వేనోళ్ళ పొగడన్, ఆకాశ విశాలములు నీ కీర్తిని చాటన్. యేసు ప్రభువా స్తోత్రముల్. యేసు ప్రభువా స్తోత్రముల్. స్తుతి స్తుతి స్తోత్రార్హుడా, స్తుతుల మీద ఆసీనుడా. వందనాలు అశోక్, వందనాలు పాటలు పాడినందుకు. వందనాలు. ప్రియులరా, ఈ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం 2-3 మాటల్లో మీకు చెప్పి మరి మ్యాచ్ గారికి మనం సమీపిద్దాం. ప్రియులరా, దేవరంపాడులో క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీ ఆరాధన ప్రారంభించి 27 సంవత్సరాలైంది. దేవరంపాడులో నా సేవా ప్రతిష్ఠ జరిగి 15 సంవత్సరాలైంది. ఈ కట్టబడిన మందిరం 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరం ప్రారంభం దినంలో ఉన్నాం. అందు నిమిత్తమై బహాటంగా మీటింగ్ పెట్టడం మరి లేదు కనుక కరోనా వల్ల ఈ విధంగా జూమ్ మీటింగ్ అరేంజ్మెంట్ చేశాం. ప్రియులరా, ప్రారంభంలో సంఘ స్థాపనలో ఎంఏ ప్రసాదరావు గారు, దారా జోసఫ్ గారు, అలాగే మరి ప్రభుదాస్ రెడ్డి గారు కొంత ఈవి ఇచ్చి ఇక్కడ చిన్న గుడిసి ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత నాన్నగారు పరిచర్య చేయటం, నాన్నగారి తర్వాత ఈ స్థలానికి రావటం, ఈ స్థానిక సంఘం చుట్టుప్రక్కల 6 స్థలాల్లో పని జరగటం, 2 స్థలాలు సువార్త ప్రకటించడం జరుగుతుంది. ఈ చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మీ వ్యక్తిగత ప్రార్థనలో పరిచర్య అభివృద్ధి నిమిత్తమై మీరు జ్ఞాపకం చేసుకుంటారని మీ అందరికీ నా మనవి చేస్తున్నాను. ప్రియులారా, వాక్యానికి ముందుగా ప్రార్థన సహాయం కొరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒంగోలు నుంచి ఐజక్ బాబు గారు ఉన్నారు, దయచేసి ప్రార్థన చేస్తారు. అన్న ఐజక్ అన్న, ఐజక్ అన్న వందనాలు. ఒంగోలు ఎస్ ఐజక్ బాబు గారు వందనాలయ్యా. అన్న మ్యాచెస్ గారు వాక్యానికి ముందు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, దయాళుడు అయిన మా ప్రభువ, మీకు వేల కొలదిగా వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి వేళ మీ దయగల పాద సన్నిధిలో ఎలాగో మీ ప్రియ దాసులందరితో కలిసి ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. మరి దేవరంపాడు గ్రామంలో మీ ఘనమైన పరిచర్య ప్రారంభించబడి ఎంతో అద్భుతమైన రీతిలో సేవా పరిచర్యను జరిగిస్తూ కొనసాగిస్తున్నారు. ఈ వార్షిక కూడికలో మీ దాసులు వి మ్యాథ్యూస్ గారు మీ వర్తమానం అందించబోతూ ఉండగా స్థానిక సంఘానికి ఏమి, చేరి వచ్చినటువంటి వారికి ఏమి ప్రయోజనకరమైనటువంటి సంగతులను మీరు ప్రకటింపు చేయాలని కోరుకుంటా ఉన్నాం. స్థానికంగా ఉండి సేవ చేస్తున్నటువంటి మీ దాసుడు
ఇమ్మాన్యుయల్ గారిని బట్టి ప్రభువా మీకు వందనాలు. వారిని, కుటుంబాన్ని, బిడ్డలను, స్థానిక సంఘాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయమును, కృపను, దీవెన అందించండి. అలాగే ఈ మీటింగ్ లో చేరి వచ్చినటువంటి ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. మీ వాక్యము శ్రద్ధగా వినుట ద్వారా, ఆ వాక్య ప్రకారంగా అనుసరించటం ద్వారా ఆత్మీయమైన మేలు, ఆశీర్వాదం, దీవెన పొందినట్లుగా కృపా సహాయాన్ని మీరు అందించాలని కోరుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రాణనాథుడు, రక్షకుడు యేసుక్రీస్తు వారి జీవము గల, శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి మరొకసారి వందనాలు. గాచి గారు మరి ఆన్లైన్ లో ఉన్నారు వాక్యం అందించడానికి. మాకెంతో బహుప్రియులు. ఈ దేవరపాడు పరిసరిలో 2000 సంవత్సరం ప్రారంభం నుంచి నేటి వరకు వరకు ప్రార్థన చేసి ఆదరించి మరి ఆత్మీయంగాను అన్ని విషయాల్లో మమ్మల్ని సహకరించిన దైవజనులు మ్యాచెస్ గారు, ఆయన మన మధ్య ఉండటం ఎంతైనా అయ్యగారు ఉండటం సంతోషకరం. ప్రియులరా, మరి అబ్రహాం లింకన్ కూడా తర్జుమా చేయడానికి ఉన్నారు. వారికి సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. మ్యాచెస్ గారు వాక్యం అందిస్తారు, అబ్రహాం లింకన్ తర్జుమా చేస్తారు. Can you hear me? Yes, uncle. Yes. Greetings to all of you in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. First of all, I want to thank Brother Emmanuel and the Reverend Assembly for inviting me also to take part in this meeting and deliver God's word. ప్రథమంగా మరి యొక్క కూడికలో మరి నేను కూడా జాయిన్ అయి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి నన్ను ఆహ్వానించినటువంటి దేవరంపాడు కృష్ణ అసెంబ్లీకి, అలాగే దేవుని సేవకులు ఇమ్మాన్యుయల్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. As Brother Emmanuel already mentioned, I thank the Lord for the opportunity to be in fellowship with the assembly, the Reverend Assembly, for a long time from the very beginning. ఇమ్మాన్యుయల్ గారు చెప్పినట్లుగా చాలా కాలంగా మరి దేవరంపాడులో జరుగుతున్నటువంటి పరిచర్యలు, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘముతో మరి సహవాసాన్ని కలిగి ఉండడం అనేది నాకు సంతోషకరంగా ఉంది. If my memory is correct, it was the Lord's servant Joseph Garu of Amanabroolu who first introduced the Reverend Assembly to me. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు కూడాను అమ్మనబ్రోల్లో ఉన్నటువంటి దేవుని సేవకులు మరి దారా జోసెఫ్ గారు దేవరంపాడు యొక్క స్థానిక సంఘాన్ని మరి వారు నాకు పరిచయం చేశారు. Afterwards, I had the opportunity of visiting that assembly few occasions and deliver God's word. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ఆ యొక్క స్థలాన్ని దర్శించి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి నాకు అవకాశాలు దొరికాయి. And thank Lord for sustaining that assembly so far. ఇప్పటి వరకు కూడాను ప్రభు ఆ యొక్క స్థానిక సంఘాన్ని మరి కాపాడుతూ ఉన్నందుకై ప్రభువుకు కృతజ్ఞతలు. And this meeting, I understand, is arranged as a Thanksgiving meeting for God's faithfulness towards that assembly. ఆ యొక్క స్థానిక సంఘము పట్ల మరి ప్రభు చూపినటువంటి నమ్మకత్వాన్ని బట్టి మరి కృతజ్ఞత స్తుతి కూడికగా మరి యొక్క కూడిక ఏర్పాటు చేయబడింది. Now we shall turn to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాము. In this world, we understand there are hundreds and hundreds of churches or assemblies. ఈ లోకంలో మనం గమనిస్తా ఉన్నప్పుడు ప్రపంచంలో వందల కొలదిగా మరి సంఘాలు మందిరాలు ఉంటా ఉన్నాయి. But which is the assembly that is bringing delight to the heart of the Lord Jesus Christ
or make the Lord happy. అయితే మరి ఏ యొక్క సంఘం అనేటువంటిది దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క హృదయానికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేటువంటిదిగా ఉంటుంది. From the word of God, we have to understand that. దేవుని యొక్క వాక్యములో నుండి దాన్ని మనం అర్థం చేసుకోగలం. So we turn to the book of Revelation, chapter 3. దయచేసి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయాన్ని త్రిప్పండి. Revelations chapter 3. For want of time, short of time, we read only verse 9. సమయం కొద్దిగానే ఉంది కనుక 3వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. This is a message of the Lord Jesus Christ to the church of Philadelphia. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రభువు ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి ఆయన ఇస్తున్నటువంటి సందేశంగా ఉంది. Out of the 7 churches in Asia Minor, Philadelphia is one among them. ఆసియా మైనర్ లో ఉన్నటువంటి ఆ 7 సంఘములలో ఫిలదెల్ఫియా సంఘము కూడా ఒకటి. And Asia Minor is the present day Turkey. The country Turkey was known as Asia Minor in olden days. ఇప్పుడు టర్కీ అని పిలువబడుతుంది. అప్పుడు ఆసియా మైనర్, చిన్న ఆసియా అని పిలువబడింది. And the Lord Jesus Christ is telling that assembly in Philadelphia that I have loved you. ఆ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘముతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చెప్తున్న మాట, నేను నిన్ను ప్రేమించి తిని. So this is an indication of a good assembly that the Lord Jesus Christ loves. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ సంఘాన్ని ప్రేమిస్తాడు అనడానికి గుర్తుగా ఒక సూచన ఈ సంఘములో మనం చూడగలుగుతాం. And we are going to see some of the reasons why the Lord Jesus Christ loved that church in Philadelphia. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి ఆ సంఘాన్ని ప్రభువు ఎందుకు ప్రేమించాడో దానికి కలిగినటువంటి కొన్ని కారణాలు మనం చూద్దాం. First of all, we have to see the name of that church. మొదటిగా ఆ యొక్క సంఘమునకు ఉన్నటువంటి ఆ పేరును చూద్దాం. The name in the Bible shows the character. బైబిల్ గ్రంథములో పేరు అనేటువంటిది వ్యక్తిత్వాన్ని లేక స్వభావాన్ని చూపిస్తుంది. It is Philadelphia. It is the combination of 2 words. ఫిలదెల్ఫియా అంటే ఇది 2 పదాల యొక్క సముదాయం నుంచి వచ్చినటువంటిది. Now the meaning is brotherly love. దాని యొక్క అర్థము ఏమిటంటే సహోదర ప్రేమ అనేటువంటి అర్థం. So the character of the church is, it was a church of brotherly love. ఆ సంఘము యొక్క వ్యక్తిత్వము ఏమై ఉన్నది అంటే సహోదర ప్రేమ కలిగి ఉన్నటువంటిదిగా ఉన్నది. Now from that we can understand why the Lord Jesus loved that church so much. ఆ సంఘమును ఎందుకు ప్రభు బహుగా ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి మనము గ్రహించవచ్చు. Now when we look at the first church in chapter 2, that is the church in Ephesus, మనము ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో ఉన్నటువంటి మొదటి సంఘము ఎఫెసులో ఉన్న సంఘాన్ని మనం చూసినట్లయితే, what do we read about the church in Ephesus in verse 4 and 5? 4-5 వచనాల్లో ఎఫెసులో ఉన్నటువంటి సంఘమును గురించి ఏమి చెప్పబట్టాన్ని మనం చదువుతాము. అయినను అక్కడ మనం ఏం చదువుతాము, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు the condition of the church in Ephesus. ఎఫెసులో ఉన్నటువంటి ఆ సంఘం యొక్క స్థితి ఎలా ఉందో గమనించారా? When you
read the message, we understand there were so many good qualities in that church. ఆ యొక్క సంఘములో మనము అనేకమైనటువంటి మంచి లక్షణాలు ఉన్నట్లుగా చదవగలం. It was a church full of so many activities. అనేక కార్యక్రమాలు కలిగి ఉన్నటువంటి సంఘముగా ఉన్నది. In verse 2, we read about the various works and their labor in the name of the Lord. రెండవ వచనంలో మనం గమనిస్తే ప్రభు నామమున ఆ సంఘము జరిగిస్తున్నటువంటి క్రియలు, పడుతున్నటువంటి ఆ ప్రయాసను కూడా మనం చూడగలం. And we read about their doctrinal strictness. They were very strict in keeping the doctrines. వారు సిద్ధాంతపరమైనటువంటి ఖచ్చితత్వములో ఎలాగూ వారు ఉన్నారు అనేది కూడా మనం చూస్తాం. But after telling about all the good qualities, అయితే ఈ యొక్క మంచి లక్షణాలన్నీ కూడాను చెప్పిన తరువాత in verse 4 there is a small word used there. 4వ వచనంలో ఒక చిన్న పదం ఉపయోగించడాన్ని మనం చూస్తున్నాం. What is that? ఏంటి అది? But I have something against you. But a small word is used there. చూడండి, అయినను అనేటువంటి ఒక చిన్న పదం అక్కడ ఉపయోగిస్తా ఉన్నాడు. Ainenu or aite or kani, a small word is used there. చూడండి, అయితే, అయినను, కానీ అనే ఒక చిన్న పదం అక్కడ ఉపయోగించడాన్ని మనం చూస్తున్నాం. So it means that all the value of those good quality has gone with that small one word, ainenu. Yes, please repeat, uncle, once. All the qualities mentioned there, that quality has gone, washed away with that small word, ainenu. But పైన చెప్పబడినటువంటి ఆ మంచి లక్షణాలు అన్ని కూడాను అయినను అని చెప్పబడినటువంటి ఆ ఒక్క పదంతో అవన్నీ పోయినట్టే. we know about Naaman, the commander of Syrian army. తెలుసు, సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాన్. So many good qualities mentioned. He was a very brave man, a good soldier, good commander. So many good things are written about him. ఆ నయమాను గురించి చాలా మంచి లక్షణాలు చెప్పబడ్డాయి. ఒక మంచి సైన్యాధిపతి, మంచి పరాక్రమవంతుడు, మంచి ధైర్యవంతుడు, అనేక మంచి లక్షణాలు చెప్పబడ్డాయి. Then what is written? అయితే ఆ తర్వాత ఏం రాయబడింది? అయితే he was a leper. అయితే అతడు కుష్ఠరోగి అయి ఉండెను. See, all the good qualities, the glamour and everything is gone with that small అయితే. చూడండి, ఆ చిన్న అయితే అనేటువంటి పదముతో దానికి ముందుగా చెప్పబడినటువంటి ఆయన యొక్క మంచి లక్షణాలన్నీ, సామర్థ్యాలన్నీ పోయినాయి. So that is the danger with this small word. That is the danger in this Ephesian church. ఇక్కడ ఎఫెసు సంఘములో కూడా ఉన్నటువంటి ప్రమాదం, ఆ చిన్న అయితే అనేటువంటి దానితో కూడా ఉన్నటువంటి ప్రమాదం అదే. Now this can be the case with each and every one of us. ఇది ఎఫెసు సంఘము విషయంలోనే కాదు, మన ప్రతి ఒక్కొక్కరిని కూర్చున్నటువంటి పరిస్థితి కూడా అంతే. Maybe there are so many good qualities in our life. మన జీవితాల్లో బహుశా అనేకమైనటువంటి మంచి లక్షణాలు మనం కలిగి ఉండవచ్చు. But on close scrutiny, there is an aite, there is a but in our life. అయితే మన యొక్క జీవితాల్లో ఈ అయితే అన్నటువంటిది ఉందేమో ఒకసారి పరీక్షించుకోవాలి. That brother is a hard-working brother. He attends the meeting regularly. He is very strict in doctrine. So many good things are mentioned about him. పలానా సహోదరుడు నాడు చాలా సంఘ పరిచయంలో కష్టపడతాడు, వాక్య సత్యంలో ఖచ్చితంగా ఉంటాడు, క్రమంగా కూడికలకు హాజరవుతూ ఉంటాడు. అయితే he is a man of the love of money, a greedy person. అయితే అతడు ధనాపేక్ష కలిగినటువంటి వాడు, దురాశపరుడు. See, all the good name is gone with that అయితే. చూడండి, ఆ ఒక్క అయితేతో ఆ మంచి లక్షణాలన్నీ కూడా విలువ లేకుండా పోయినాయి. And about the sisters, some sisters
very good sisters, very prayerful and regularly attend the meeting. So many good qualities about the sister. కొంతమంది సహోదరులు ఉంటారు కదా, సహోదరుల గురించి కూడా వాళ్ళు కూడా చాలా మంచి సహోదరులు, ఎంతగానో ప్రార్థనా పరులుగా ఉన్నటువంటి సహోదరులు వాళ్ళు. అయితే her tongue is very long. She gets some news from somewhere, go around and spread the news and create problems in the assembly and in homes. అయితే ఆమె నోరు, ఆమె నాలుక చాలా పెద్దది, ఎక్కడో చోట ఒక వార్తను తీసుకుంటది, ఇక ఆ వార్తను అందరికి కూడాను వ్యాపింపజేస్తది. So that అయితే is very, very dangerous. కాబట్టి ఈ అయితే అనేటువంటిది చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది. Now there is a good port. For example, just think about a good port to carry the water. మనం చూడండి, ఆ నీళ్లు మోసుకొని పోయేటువంటి ఒక మంచి ఆ కొండల గురించి చూస్తే, If there is a small prick, a small hole somewhere in that port, what is the condition? ఆ కొండలో ఎక్కడైనా సరే ఒక చిన్న రంధ్రం అనేటువంటిది ఆ కొండ కొందనుకోండి, దాని పరిస్థితి ఎలా ఉంటుంది? Is it useful? అది ఉపయోగపడుతుందా? In many cases, the believers case like that. There are so many good qualities, but like the Ephesian church, there is one small hole somewhere. నేడు విశ్వాసుల గురించి కూడాను ఆ విధంగానే ఉంది. చాలా మంచి లక్షణాలు ఉన్నాయి కానీ కొండకు చిన్న రంధ్రం ఉన్నట్టుగా జీవితంలో కూడాను ఇలాంటి అయితే రంధ్రాలు ఉన్నాయి. So if we examine ourselves, self-examination, to find out what is that aithe and remove that, oh, what a wonderful person that person will be. కాబట్టి మనలను మనము వ్యక్తిగతంగా మనము స్వపరీక్ష చేసుకొని ఏ అయితే అన్నటువంటిది మన జీవితంలో ఉందో దాన్ని కనుక్కొని దాన్ని తీసివేసి ఒక పరిపూర్ణమైనటువంటి దేవుని పిల్లలుగా మనం ఉందాం. Now that small one mistake in our life, don't take it lightly. ఆ ఒక చిన్న పొరపాటే కదా, ఒక చిన్న విషయమే కదా అని తేలికగా తీసుకోవద్దు దాన్ని. See the message to the church in Ephesus. ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి ఇవ్వబడినటువంటి ఆ సందేశాన్ని మీరు గమనించినట్లయితే, the Lord is telling the church, you repent. ఆ యొక్క సంఘముతో ప్రభు అంటున్నాడు, నీవు మారు మనసు పొందు. It is so serious. You need repentance in your life. ఇది చాలా తీవ్రమైనటువంటిది కనుక ఎఫెసు సంఘమా మారు మనసు పొందు. Why you need repentance? ఎందుకు నీవు మారు మనసు నీకు అవసరమై ఉన్నది? In verse 5 we read, you have fallen. 5వ వచనంలో దానికి గల కారణం మనం చూస్తాము. ఏంటంటే నీవు పడిపోతివో. Oh, see the very strong word used there. అక్కడ ఉపయోగించబడినటువంటి పడిపోయావు అన్నటువంటి ఆ బలమైనటువంటి పదాన్ని ఉపయోగించాడు చూడండి. The Lord is not using a very simple word like a small weakness is there, a small mistake is there. So it is a very, very strong word. Fallen, it is a strong word. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువు ఏదో ఒక చిన్న బలహీనతే, చిన్న పొరపాటే ఉంది, అది అంత పెద్దదేమి కాదు అన్నటువంటి తేలిక భావంతో ప్రభు చెప్పడం లేదు, కానీ చాలా బలమైనటువంటి పడిపోయావు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్న వాడుగా ఉన్నాడు ప్రభు. Usually when do we use that word fallen? పడిపోయినటువంటి స్థితి, పడిపోయాము అన్నటువంటి దాన్ని ఆ పదాన్ని సహజంగా మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? Usually when somebody break seventh command. You know what is the seventh commandment? Out of the 10 commandments, if the seventh commandment is broken, people say, oh, that woman has fallen. సహజంగా 10 ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలలో 7వ ఆజ్ఞ ఉన్నదే, ఆ 7వ ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆ ప్రజలు ఏం చెప్పుకుంటా ఉంటారంటే, అమ్మో ఎంత భయంకరమైన ఘోర పాపం చేశాడు అని చెప్పుకుంటాం. So that fallen is a very strong word. That is the word used against the Philadelphian church in Ephesus.
అలాంటి ఆ బలమైనటువంటి పదమైనటువంటి పడిపోయావు అన్నటువంటి దానిని ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి ప్రభు ఉపయోగించడాన్ని మనం చూస్తాం. The Lord is not telling them, okay, anyway, you are involved in so many activities, you are very busy with your various activities. Okay, little small mistake, your love, you take care of the love also, not in a very mild and polishing manner. The Lord is telling them. The Lord is rebuking them, asking them to repent. ప్రభు చెప్తున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనం గమనిస్తా ఉంటే, మీరు చాలా ప్రయాసపడుతున్నారు, నా కొరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తా ఉన్నారు, కాబట్టి ఏదో ఆ ప్రేమ అనేటువంటి విషయంలో, మొదటి ప్రేమ అనే విషయంలో మీరు పడిపోయారు, దాన్ని కూడా కొంచెము మీరు దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా మీరు సరి చేసుకోండి అని ఒక సున్నితమైన ప్రాముఖ్యత లేనటువంటి విధంలో ప్రభు చెప్పడం లేదు, కానీ నువ్వు మారు మనసు పొందు అని ఒక హెచ్చరికతో కూడినటువంటి బలమైనటువంటి పదజాలంతో ప్రభు దాన్ని హెచ్చరిస్తున్నాడు. It means that the believers also need repentance. అంటే దాని అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, విశ్వాసులైనటువంటి వారు కూడాను మారు మనసు పొందవలసినటువంటి అవసరత ఉన్నది అని. We speak about repentance thinking that it is only for the unbelievers. దేవుని పిల్లలుగా మనము మారు మనసును గురించి మాట్లాడుతూ, ఈ మారు మనసు అనేది కేవలం Hello? Yes, uncle. Did you finish? Yes, uncle. We think that repentance only for the unbelievers. మనము ఏం ఆలోచిస్తామంటే, మారు మనసు అనేటువంటిది ఆ అవిశ్వాసులకు మాత్రమే అనుకుంటాం. That is the first stage. Of course, we have to preach about repentance, repentance from sin. We have to preach to the unbelievers. అవును, అది మొదటి దశ. అవిశ్వాసులైనటువంటి వారికి మరి మారు మనసును గూర్చి ప్రకటించవలసినటువంటి అవసరత ఉన్నది, ప్రకటించాలి. But we have to understand the believers, when they commit sin, they also need repentance. అయితే విశ్వాసులుగా ఉన్నటువంటి వారు పాపము చేసినప్పుడు విశ్వాసులైన వారు కూడా మారు మనసు పొందవలసిన అవసరత ఉన్నది అని మనం తెలుసుకోవాలి. What is the sin committed by the Ephesian church? ఇక్కడ ఎఫెసు సంఘము చేసినటువంటి పాపం ఏమిటి? It is not any of the 10 commands they have broken. ఆ 10 ఆజ్ఞలలో కూడాను దేనిని కూడాను అతిక్రమించలేదు ఎఫెసు సంఘం. Now, when you look at the church outwardly, they are a very, very good church. బాహ్యంగా మనం చూస్తున్నప్పుడు ఆ ఎఫెసు సంఘం చాలా చక్కని ఆ సంఘముగా కనబడుతుంది. But when the Lord is looking deep into their hearts, we can understand there is not real love towards the Lord and towards other co-believers. అయితే ప్రభువు ఆ యొక్క హృదయాంతరాలపు లోతుల్లోకి చూచినప్పుడు ప్రభువు పట్ల, ఆ ప్రభువునందు విశ్వసించినటువంటి పిల్లల పట్ల సరి అయినటువంటి ప్రేమ అనేది వారు కలిగి ఉన్నట్లుగా లేరు అనేది ప్రభువు గమనిస్తున్నాడు. The Lord is taking it very seriously and rebuking this church. You repent. అందువల్ల ప్రభువు దాన్ని చాలా తీవ్రంగా తీసుకొని, నీవు మారు మనసు పొందు అని ఎఫెసు సంఘాన్ని ప్రభు గద్దిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. Why the Lord is taking the subject of love so seriously? ఎందుకు ప్రేమ అనేటువంటి ఈ విషయాన్ని ప్రభు అంత తీవ్రమైనదిగా, ముఖ్యమైనదిగా ఎంచుతున్నాడు? Now, just one reason I show you from 1 John chapter 4. నేను ఒక కారణాన్ని యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో నుండి చూపిస్తాను. 4వ అధ్యాయము verse 11 and 12. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాల్లో, ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. మనమొకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. Have you seen John, the apostle of love, is writing about
the subject of love. ప్రేమ అపోస్తలుడైనటువంటి యోహాను ప్రేమను గురించి ఇక్కడ ఏం రాస్తున్నాడో గమనించారా? In verse 11, he is writing about love. 11వ వచనంలో ప్రేమను గురించి వ్రాస్తూ ఉన్నాడు. Then in verse 12, he is writing, no man hath seen God at any time. కానీ 12వ వచనంలో ఏ మానవుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా చూచి ఉండలేదు అని వ్రాస్తున్నాడు. Is it not surprising? ఇది ఆశ్చర్యకరమైనటువంటిదిగా లేదా? When he is writing about the subject of love, he is bringing another subject in the middle. దేవుని యొక్క ప్రేమ అనేటువంటి అంశాన్ని గురించి వ్రాస్తూ యోహాను ఏం చేస్తాడంటే దాని మధ్యలోనికి వేరొక అంశాన్ని తీసుకొస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. That is, no man hath seen God at any time. ఆ అంశం ఏంటి? ఆ ఏ మానవుడు కూడాను మరి దేవుణ్ణి ఎప్పుడు కూడా చూసి ఉండలేదు అని కలుపుతున్నాడు. What is the connection between these two subjects? No man hath seen God at any time, one subject, and love, another subject. What is the connection between these two subjects? ఏంటి ప్రేమ అనేటువంటి అంశానికి, ఏ మానవుడు ఎన్నడూ దేవుణ్ణి చూచి ఉండలేదు అనేటువంటి మరొక అంశానికి, ఈ రెండు అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు? If we casually read that, we think it is unconnected. There is no connection between these two things. ఏదో గమనించకుండా సాధారణంగా పైపైన మనం చదివితే ఈ రెండు అంశాలకు పెద్దగా ఏమి సంబంధం లేదు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. But there is a purpose why John is writing. అయితే యోహాను ఇలాగ రాయడానికి ఒక ఉద్దేశం ఉన్నది. No man can see God with their naked eyes. ఏ మానవుడు కూడాను తన బాహ్యమైనటువంటి ఆ నేత్రాలతో ప్రభువును చూడలేడు. We cannot show our God in the form of an idol or image, anything like that. మనము ఏదో ఒక విగ్రహం రూపంలోనో బొమ్మ రూపంలోనో మన దేవుని మనం ఊహించుకోలేము, అలాగూ మనం చూడలేము. Then how we can show our God? అలాంటప్పుడు మన దేవుణ్ణి మనం ఏ విధంగా చూపించగలము? We can tell the people our God is God of love. మనం ప్రజలకు చెప్తాం మా దేవుడు ఆయన ప్రేమ అయి ఉన్నాడు అని. And what is the proof for that? అలాగూ మరి చెప్తున్నప్పుడు దానికి రుజువు ఏంటి? See the love we have one with another, the brothers and sisters in our assembly. See the love we have one with another. You look at that love. మేము ఒక సంఘములో ఉన్నటువంటి మరి సహోదరి సహోదరులుగా మా మధ్య ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నామో చూడండి. మరి మా దేవుడు కూడా ఇదిగో మా ప్రేమ ఉన్నట్లుగానే ఆయన ప్రేమ స్వరూపి. So this is the way we can show our God to the unbelievers outside. వెలుపల ఉన్నటువంటి అవిశ్వాసులైనటువంటి వారికి దేవుని పిల్లలమైన మన మధ్య ప్రేమను కలిగి ఉండడం ద్వారా దేవుడు ప్రేమ ఉన్నాడు అని లోకానికి మనం చూపించగలం. This love is a sacrificial love, always looking for the well-being of others. ఈ యొక్క ప్రేమ త్యాగపూర్వకమైనటువంటి ప్రేమ, ఎల్లప్పుడూ తోటివారి ఎదుటివారి యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి ప్రేమ. Now that is known as the agape love. It doesn't expect anything in return. ఇది ఆగాపే ప్రేమ. తాను చూపించినటువంటి దానికి బదులు ఏమి కూడా ఆశించినటువంటి ప్రేమ అయి ఉంది. In Romans chapter 5 and verse 5 we read about that love. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఆ యొక్క ప్రేమను గురించి మనము చూడగలము. Shall we turn to that verse, Romans 5 and verse 5? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను చూడండి. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. Have you seen how the love of God is coming into our hearts? చూడండి, దేవుని యొక్క ప్రేమ మన హృదయములోనికి ఎలా ప్రవేశించిందో ఇక్కడ గమనిస్తున్నారా? మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఆ దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడింది. When a person confess the sin and accept the Lord Jesus Christ,
ఒక వ్యక్తి ఆ పాపమును ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత the Holy Spirit come and dwell in the heart of that person. ఆ యొక్క వ్యక్తి హృదయములోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి నివసించేవాడుగా ఉంటాడు. There are so many reasons why the Holy Spirit is coming. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలాగూ నివసించడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. And one important reason is to bring the love of God into our hearts. అయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను మన హృదయములలో ఉంచడానికి తీసుకురావడానికి. In our own nature, there is no godly love. We are all selfish people. మన యొక్క సొంత స్వభావాన్ని మనం గమనిస్తే మనం అందరం కూడా స్వార్థపరులమై ఉన్నాము. దేవుని We are యొక్క all born in స్వభావము the family of Adam and Eve, selfish people. మనం అందరం కూడాను మరి స్వార్థము స్వయం చూసుకునేటువంటి ఆదాము హవ్వల సంతానానికి చెందినటువంటి వారమై ఉన్నాము. And in such a heart, only God's love can be brought by the ministry of the Holy Spirit. When we believe in the Lord Jesus Christ, the Holy Spirit comes into our hearts. అయితే అలాంటి హృదయాలతో ఉన్నటువంటి మనము ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచుతామో అప్పుడు పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క ప్రేమను మన హృదయములలోకి తీసుకొచ్చేటువంటి వాడుగా ఉంటాడు. And only with this love, we can love sacrificial love. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంచినటువంటి ఆ దైవికమైన ప్రేమ కలిగి ఉన్న వారంగా ఉన్నప్పుడే త్యాగపూర్వకంగా మన తోటి వారిని ప్రేమించగలుగుతాం. And that is what should be seen in the assembly, the brotherly love that should be seen in the assembly. సంఘములలో సహోదర ప్రేమ అనేటువంటి అనుభవములో ఇలాంటి యొక్క ప్రేమపూర్వకమైన అనుభవమే కనబడాలి. And there are so many qualities of this love we find in the scriptures. లేఖనాల్లో ఈ ప్రేమను గుర్చినటువంటి ఈ ప్రేమ యొక్క అనేకమైన లక్షణాలు మనం చూడగలము. And just turn to Philippians chapter 1 and verse 9. అయితే ఒకటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము 9వ వచనములో మనము చూడగలుగుతాం. Philippians 1 and verse 9. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు కావాలనని ప్రార్థించుచున్నాను. Have you seen the quality of this love which is coming from the Holy Spirit? పరిశుద్ధాత్ముని ద్వారా మన హృదయములలో కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ యొక్క లక్షణాలు ఎలాగుంటాయో ఇక్కడ గమనిస్తున్నారా? It says that it should be with the discernment. This love should use discernment in expressing that love with others. మనము ఈ యొక్క ప్రేమ మరి ఇతరులతో మనము వ్యక్తపరుచున్నట్లుగా వివేచనతో కూడినటువంటిదిగా ఉంటుంది. What is the word used there? Andakantaku. మీ ప్రేమ తెలివితోను. That is the word used there. It should be used with the telivi, with the discernment and understanding. అంటే ఒక అవగాహనతో, ఒక వివేచనతో, ఒక తెలివితో ఆ యొక్క ప్రేమ అనేటువంటిది చూపించబడుతుంది. Now that is very, very important. To keep good relationship with others, we have to use some discernment, telivi, in expressing this love. ఇతరులతో మన తోటి ఆ సహోదరులతో మనం కలిగి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, ఐక్యతను కాపాడుకునే దాని కొరకై ఈ దేవుని యొక్క ప్రేమను తెలివితోనూ వివేచనతోనూ మనము చూపించవలసినటువంటి వారంగా ఉన్నాం. In this world, people do not know, most of the people do not know how to use this discernment in expressing this love. ఈ యొక్క ప్రేమను వ్యక్తపరచడంలో ఆ వివేచన, ఈ తెలివి అనేటువంటిది ఎలాగూ ఉండాలి అనేటువంటిది ఈ లోకంలో ఎక్కువ మందికి తెలియదు. For example, if you love a person,
you can show the love by giving something to that person. ఉదాహరణకు ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నట్లయితే మనము ఆ వ్యక్తికి ఒక ఏదైనా ఒకటి ఇచ్చి మన ప్రేమను వ్యక్తపరిచేటువంటి వారంగా ఉంటాం. We know there is one method of expressing the love, giving something to another person. ఇది మన తోటి వ్యక్తికి ఏదైనా ఒక వస్తువును బహుమతిగా ఇచ్చి మన యొక్క ప్రేమను వ్యక్తపరచడం అనేది ప్రేమను వ్యక్తపరిచే విధానాల్లో ఒకటి. But many times people don't examine whether what you give will be useful for the betterment of that other person. అయితే నువ్వు ప్రేమతో నీ ఎదుటి వ్యక్తికి ఏది ఇస్తున్నావో నిజంగా నువ్వు ఇచ్చేటువంటిది ఆ వ్యక్తికి ప్రయోజనకరంగా మేలుకరంగా ఉంటుందా లేదా అనేటువంటి ఆలోచన ఉండడం లేదు. But for believers, if we are controlled by the love of God, we should be very careful. What we give should be useful. It should benefit the other person. అయితే దేవుని పిల్లలంగా మనము ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ వివేచనను మనం చూపించే ప్రేమలో ఈ తెలివిని మనం కలిగి ఉన్నప్పుడు అది ఎదుటి వ్యక్తికి తోటి విశ్వాసికి మేలు చేస్తుందా లేదా అనేటువంటిది మనం ఎరిగిన వారంగా ఉంటాం. I will just give you an example. ఒక ఉదాహరణ చెప్తాను. Usually when we arrange meetings, the servants of God come for the meeting. సహజంగా మనం కూడికలు ఏర్పాటు చేసుకుంటాం. మరి దేవుని సేవకులైనటువంటి వారు వస్తారు కూడికలకు. And sometimes some believers, they invite the servants of God for the food. కొన్నిసార్లు మరి కొందరు దేవుని సేవకులను భోజనం కొరకు వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తారు. And they want to give the best food to the servants of God. వారు దేవుని సేవకులకు మంచి శ్రేష్టమైనటువంటి భోజనాన్ని పెట్టాలనుకుంటారు. And they want to make it as tasty as possible. ఎంత రుచిగా చేయగలమో అంత రుచిగా చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. So to make it tasty, they use lot of oil and garam and salt, all spices, masalas. They add all these things to make it very, very tasty. దాన్ని రుచికరంగా వారు చేయడం కొరకు నూనె, మసాలా, కారము ఇంకా అనేక రకాలైనటువంటివి తాలింపు దినుసులు అన్ని వేసి వాళ్ళు రుచిగా తయారు చేస్తే అనుకుంటారు. And the servant of God comes and the food is served before him. దేవుని సేవకులు వస్తారు, భోజనానికి కూర్చుంటారు, వాళ్ళకి భోజనం వడ్డించబడుతుంది. But now what is the problem? ఇప్పుడు ఇక వచ్చిన సమస్య ఏంటి? Now you look at that servant of God who has come. వచ్చినటువంటి ఆ దేవుని సేవకుడిని గమనిస్తే Now he got so many sickness. ఆయనకేమో అనేక దేహ బలహీనతలు, అనారోగ్యాలు ఉన్నాయి. He got BP, he got sugar, he got cholesterol, he got half a dozen different type of sickness. ఆయనకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ దాదాపుగా 6 డజన్ పైగా అనారోగ్యాలు ఆ భోజనం దగ్గర కూర్చున్న దేవుని సేవకునికి ఉన్నాయి. And if you give this sort of food with lot of oil and salt and all these things to such a servant of God, ఆ విధమైనటువంటి దేవుని సేవకునికి నువ్వు నూనెలతోటి, మసాలాలతోటి, ఉప్పుతోటి వండినటువంటి ఆహారాన్ని పెడితే will it be useful for him? అది ఆయనకు ఉపయోగకరంగా ఉంటుందా? Will it benefit him or will it damage him? అది ఆయనకు మేలు చేస్తుందా లేకపోతే నష్టం చేస్తుందా? We know that it will only damage his health. మనకు తెలుసు కదా, ఆ దైవ సేవకుడు ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేస్తుంది. So what is the problem with these people who gave the food? అయితే ఇప్పుడు ఇక్కడ భోజనానికి ఆహ్వానించినటువంటి ఆ వారితో వచ్చినటువంటి సమస్య ఏంటి? They love the servants of God, no doubt. నిజంగా దేవుని సేవకులంటే వారు ప్రేమ వాస్తవమే. What is lacking? అయితే అక్కడ కొదువుగా ఉన్నటువంటిది ఏంటి? Now what do you read in verse 9? ఫిలిప్పీ పత్రిక 1:9 మనం ఏం చదువుతున్నాము? మీ ప్రేమ తెలివితో ప్రేమ తెలివితో ప్రేమ ఉంది, ఏది లేదు, ఉంది, తెలివి లేదు. తెలివి తక్కువ. సో ఇఫ్ యు గాట్ రియల్ తెలివి, వాట్ యు విల్ డూ? నిజంగా మరి సరైనటువంటి తెలివి ఉంటే ఏం చేస్తాము మనం? You will inquire the condition, health condition of that brother,
do you have any health issues? And reduce all those oil and all these things and prepare a food. Then you use your discernment, తెలివి. మనం తెలివి ఉపయోగిస్తే మనం ఏం చేస్తాము, ముందుగానే ఆ దైవ సేవకుని దగ్గర విచారిస్తాం, అయ్యగారు మీకు ఏమైనా అనారోగ్యాలు ఉన్నాయా, ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, నూనె ఎంత వేయాలి అని మీరేం తింటారని దాన్ని మనం విచారించి తయారు చేస్తాం. So this is how the love of God is to be used in the assembly. ఈ విధంగా మరి దేవుని యొక్క ప్రేమ అనేటువంటి దాన్ని సంఘాల్లో మనం ఉపయోగించవలసిన వారంగా ఉన్నాం. Now this is only an example I am showing, and again it says you have to grow in this love, not static, not in one place always. Grow daily, grow further and further like Jesus Christ loved. నేను కేవలం మచ్చుకు ఉదాహరణగా ఒకటి మాత్రమే చెప్పాను, కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆ ప్రేమలు ఎలా ఉందంటే దినదినము కూడాను అంతకంతకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమతో సమానమైనటువంటి ఆ ప్రేమించే అనుభవం వరకు కూడా అభివృద్ధి చెందాలి ప్రేమలో అని కూడా మనం చూస్తాం. That is the reason why we have received the Holy Spirit. Jesus died on the cross of Calvary and gave us His Spirit so that we may love one another like this in the assembly. కల్వరి శిలువలో మరి మరణించిన ఆ ప్రభు చూపినటువంటి ప్రేమను ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా మన హృదయాల్లో మరి చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. And the Lord Jesus is telling that is not found, this love is not found in the Ephesian church. So you repent and come back to this sort of love. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎఫెసు సంఘముతో ఏమంటున్నాడు, సంఘమా ఈ విధమైనటువంటి ప్రేమ, ఈ మొదటి ప్రేమ నీలో లేదు కనుక నీవు మారు మనస్సు పొంది ఆ మొదటి స్థితిలోనికి రా అని చెప్తున్నాడు. And if you don't do that, if you don't repent, what is going to happen? నీవు అలాగూ మారు మనస్సు పొందకపోతే ఆ ఏం జరగబోతా ఉంది? See what a serious rebuke. I will remove the lampstand. I will remove the church from its place. నేను ఆ నీ దీపస్తంభమును ఆ సంఘమును దాని చోట నుండి నేను తీసివేస్తానని తీవ్రముగా ప్రభు హెచ్చరిస్తున్నాడు. Oh, is it such a big sin not to love one another? అంటే ఒకరిని ఒకరు ప్రేమించుకోకపోవటం అనేది ప్రభువుకి ఇంత కోపం తెప్పించేటువంటి పెద్ద తప్ప? No, the Lord is telling, I will remove the lampstand. I will remove you from your place. మీరు గమనించిన ప్రభు ఏమంటున్నాడు, ఆ దీపస్తంభాన్ని సంగమా, ఎఫెసు సంగమా, నిన్ను నీ చోట నుంచి నేను తీసివేస్తును అంటున్నాడు. See, repentance is the greatest need of the hour today. నేటి అత్యవసరత ఏంటి అంటే మారు మనస్సు పొందడమే. We are preaching repentance to others, the outsiders, but we need repentance among ourselves. మనం వెలుపటి వారికి ఇతరులకు మారు మనసుని గురించి ప్రకటిస్తాం, అయితే అసలు మారు మనసు అనేది దేవుని పిల్లలంగా మనకు అవసరమైనటువంటిదిగా ఉంది. And I believe that this is one purpose why God has given us a break in between in the case of this COVID. Because of the COVID, we got a break to examine our own lives. నేను అనుకుంటాను మరి ప్రభువు ఈ యొక్క విరామాన్ని ఈ కరోనా పరిస్థితులలో దీన్ని కొరకే ఉద్దేశించి ప్రభు అనుగ్రహించాడేమో అనుకుంటున్నాను. We were so busy with so many activities. We had meetings, Sabha, Mahasabha, so many house visit and outreach. We had so many activities. We were so busy. మనము ఆ సభలతోటి, మహాసభలతోటి, గృహ దర్శనాలతోటి, సంఘ కార్యక్రమాలతోటి, సువార్త పరిచర్యలతోటి ఎంతగానో తీరిక లేకుండా మనం ఉన్నాం. Now the Lord gave us an opportunity to examine our own life. అయితే ఇప్పుడు ప్రభు మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని పరీక్షించుకోవడానికి ప్రభు ఈ పరిస్థితుల్లో ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. If we closely examine our life, we will find that we stand in the Ephesian church position, the first love we left. నిశ్చితంగా మనము వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకుంటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎఫెసు సంఘం యొక్క ఆ స్థానంలో మనం కూడా ఉన్నాము. ఆ మొదటి ప్రేమను మనము విడిచిపెట్టినటువంటి వారంగా ఉన్నాం. So this break in between, the COVID break in between, is a time the Lord has given us for repenting and come back to the first love.
ఈ కరోనా పరిస్థితులలో ప్రభు ఇచ్చినటువంటి ఈ విరామ కాలం ఎందుకో తెలుసా? ఏ స్థితిలో నుంచి మనం పడిపోయామో దాన్ని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మరలా తిరిగి ఆ మొదటి స్థానానికి రావడం కొరకే. We know the disciples of Jesus, many of them were fishermen. మనం ఎరుగుతాము కదా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఎక్కువ మంది మళ్ళీ జాలరులుగా ఉన్నటువంటి వారు. We can study so many lessons from them. వారిలో నుండి అనేకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోగలం. Some days they will not go for fishing because of some reason. ఏదో కారణాన్ని బట్టి వారు చేపలు పట్టడానికి వెళ్ళలేదు. When they don't go for fishing into the sea, what do mostly? ఆ కారణాలను బట్టి చేపలు పట్టడానికి వెళ్ళలేదనుకో, అసహజంగా వారు ఏం చేస్తారు? Mostly when they are not going for fishing, what they do will be mending the net. There will be so many break. The thread may be broken here and there. They used to mend the net. That is what they are doing. చేపలు పట్టడానికి వెళ్లకుండా ఉన్నటువంటి సమయంలో ఆ జాలరులు ఏం చేస్తారంటే ఆ తమ యొక్క వలలలో ఎక్కడైనా తెగిపోయినాయా, ఎక్కడైనా పాడైపోయినాయా అని తమ యొక్క వలలు, ఆ దారాలు వాటన్నిటిని కూడాను మరమ్మత్తు చేసుకునేటువంటి వారుగా ఉంటారు. That is very, very important. ఆ పని చేసుకోవడం అనేది వారికి చాలా ప్రాముఖ్యమైంది. Now we are fishers. We are also fishers of men. మనం కూడా ఎవరము? మనుషులను పట్టేటువంటి జాలరులం. So we have to examine ourselves, our net, any broken pieces in our net, we have to examine ourselves. మనం కూడాను మరి మనుషులను పట్టే జాలరులం కనుక మన యొక్క వలలో కూడా ఏమైనా కూడా తెగిపోయినటువంటి ఉన్నాయా, లోపాలు ఉన్నాయా, బాగు చేసుకోవాల్సినవి ఉన్నాయా అని పరీక్షించుకోవటం అనేది మనకు చాలా అవసరంగా ఉంది. Then the Lord will show you which are the places you have fallen. We can mend, repair that pieces so that we can catch more fish when the situation improve. ప్రభువును నువ్వు అడిగినప్పుడు, ఆయనకు దగ్గరగా నీవు సుపరీక్ష చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడ నీ జీవితంలో మరమ్మతు చేసుకోవాలో, బాగు చేసుకోవాలో, నీ వలను మరి కట్టుకోవాలో ప్రభు తేటగా నీకు చూపిస్తాడు. అలాగూ నువ్వు బాగు చేసుకున్నప్పుడు నేను ఆశ్చర్యకరంగా అనేకుల కొరకు ఆయన ఉపయోగించుకుంటాడు. Now you understand why the Lord loved the church in Philadelphia. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి ఆ సంఘాన్ని ప్రభు ఎందుకు ప్రేమించాడు అన్నటువంటి సంగతి. The first reason is it was a repenting church. They repented. మొట్టమొదటిగా మనం గమనిస్తున్నప్పుడు ఆ యొక్క సంఘము అది మారు మనసు పొందినటువంటి సంఘముగా ఉంది. In Ephesus we have seen the Lord is telling them to repent and they obeyed that command of repentance. మనము ఎఫెసు సంఘముతో నీవు మారు మనసు పొందు అని ప్రభు హెచ్చరిక చేయడాన్ని మనం గమనిస్తాం కదా. ఎఫెసు సంఘము ప్రభు ఇచ్చినటువంటి ఆ హెచ్చరికకు విధేయత చూపినట్లుగా మనం చూస్తాం. Now that is the last command of our Lord Jesus Christ to the church. ఆ యొక్క సంఘమునకు ప్రభు ఇచ్చినటువంటి ఆ తుది ఆజ్ఞ అది. Usually we think the last command is in Matthew chapter 28. సహజంగా మనం ఏమనుకుంటామంటే ప్రభు ఇచ్చినటువంటి చివరి ఆజ్ఞ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంది కదా, అది అనుకుంటాం. You go and preach the gospel and baptize and teach. We think that is the last command of the Lord. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించి నేను ఏ సంగతులు ఆజ్ఞాపించిన వారికి బోధించి సమస్త జనులను శిష్యులుగా చేయండి, ఇది ప్రభు యొక్క చివరి ఆజ్ఞ అని మనం అనుకుంటాం. But you see, Revelation, the book of Revelation, the Lord is telling the church in the book of Revelation. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథములో ప్రభువే సంఘముతో ఏం చెప్తున్నాడు? Now to the church, Jesus is telling you repent. It means that is the last command of the Lord Jesus to the church. సంఘముతో ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు మారు మనసు పొందు అని చెప్తున్నాడంటే నీ మారు మనసు పొందు అనేది ప్రభు యొక్క చివరి ఆజ్ఞ ఉంది. So that is what we have to obey these days. Repent of our shortcomings so that we can serve the Lord better and the Lord will love us better.
అవును, మన యొక్క లోపాలను మనము సరిచేసుకొని మారు మనసు పొంది ప్రభువుకు మరింత శ్రేష్టంగా ఆయనను మనం సేవించేటువంటి వారంగా సమీపంగా ఉండే వారంగా మనం ఉండాలి. So the church in Philadelphia was a repenting church. It repented and came back to the first love. ఎఫెసస్ Church in Philadelphia repented, came. Church in Ephesus did not repent, but in church in Philadelphia repented, came back to the first love. ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి ఈ సంఘము మరి మారు మనస్సు పొంది ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా ఆ మొదటి ప్రేమకు ఆ మొదటి స్థితికి వచ్చినది. And the Lord is telling, the Lord is so happy and telling them, I have loved you. Your repentance is something that brings delight to the heart of the Lord. ఆ యొక్క మొదటి స్థితికి రావడం, మారు మనసు పొందడం అనే ఈ ఫిలదెల్ఫియా సంఘం యొక్క స్థితిని చూసి ప్రభు ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. That is the first need in our life. That is the first thing Lord is looking from our life. మన యొక్క జీవితాల్లో ప్రభువు చూస్తున్నటువంటిది మనకు కూడా అత్యంత అవసరమైన మొదటి విషయం ఇదే. After we repent, we preach the message of repentance to other people. ముందుగా మనము మారు మనస్సు పొందిన తరువాతనే ఇతరులకు, అవిశ్వాసులైన వారికి, నమ్మని వారికి మారు మనసును గురించి మనం ప్రకటించే వారంగా ఉండాలి. Otherwise, that message of repentance to outsiders, the unbelievers, will be of no use. If we don't repent, if we don't obey the Lord and preach the gospel of repentance, nobody is going to listen that. మనము మారు మనసు పొందకుండా మరి ఇతరులకు మారు మనసును గూర్చినటువంటి స్వార్థను మనం ప్రకటించడం వలన దాని ఈవేళ ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. ఆ యొక్క మారు మనసును గూర్చిన పరిచర్య ప్రకటన పని చేయదు. See the church in Philadelphia in verse 8. What do we read? Chapter 3 and verse 8. What do we read? మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో ఆ ఫిలదెల్ఫియా సంఘమును గురించి మనం ఏమి చదువుతాము? నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినాను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. Verse 8, I know thy work. Behold, I have set before thee an open door. But ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. There is an open door before that church. ఆ యొక్క ఫిలదెల్ఫియా సంఘము ఎదుట ప్రభువు చేత తెరవబడినటువంటి తలుపు ఉన్నది. Now, what is that open door? ఏంటి ఆ తెరవబడినటువంటి తలుపు? That is the gospel door. అది సువార్త కొరకైనటువంటి తలుపు. If we are a loving church, the Lord will open doors for us to preach the gospel. ప్రేమ కలిగినటువంటి సంఘముగా మనము ఉన్నప్పుడు సువార్త కొరకైనటువంటి ద్వారాలు ప్రభు తెరచేవాడుగా ఉంటాడు ఆ సంఘము ఎదుట. And we read in this portion that church was a very small church, strength is very less, but still the Lord gave them the power to preach the gospel, and so many people came to the church. ఇక్కడ ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని మనం గమనిస్తే అది చాలా చిన్న సంఘముగా, ఆ దానికి ఉన్నటువంటి శక్తి కొంచెమైనటువంటిదిగా మనం చూస్తాం. అయినప్పటికీ కూడాను ప్రభు ఆ తన సువార్త కొరకు ఆ సంఘాన్ని బలంగా ఉపయోగించుకున్నాడు. అనేక ఆత్మలు రక్షించి చేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. It means it was a missionary church. Through the open door, they are going and preaching the gospel and bringing people inside the church. అంటే ఇది ఒక సేవా సంఘముగా ఉంది. తలుపు తెరవబడినప్పుడు వెలుపలికి వెళ్లి సువార్త ప్రకటించి అనేకమైనటువంటి ఆత్మలను సంఘములోనికి చేర్చేటువంటి సేవా సంఘముగా ఉన్నది. And when we come to verse 11, 11వ వచనంలోకి మనం వచ్చినప్పుడు, behold, I come quickly. నేను త్వరగా వచ్చుచున్నాను. So it means it was a church expecting for the coming of the Lord Jesus Christ. అంటే ఈ ఫిలదెల్ఫియా సంఘము ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఉన్నటువంటి సంఘముగా ఉంది. See, today we are living in such a situation. The Lord's coming is very much at hand. We are very close to the coming of the Lord Jesus.
ప్రస్తుతం మనము ప్రభువు రాక చాలా దగ్గరగా సమీపంగా ఉన్నటువంటి దినాల్లో పరిస్థితులలో మనము నివసిస్తున్న వారంగా ఉన్నాం. That is the reason why the Lord loved that church. They were expecting eagerly for the return of their Savior, the Lord Jesus Christ. తమ యొక్క రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత కొరకు రాకడ కొరకు ఎదురు చూచేటువంటి సంఘముగా ఫిలదెల్ఫియా సంఘము ఉన్నది కనుక ఆ సంఘాన్ని ప్రభు ప్రేమిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. If you open your eyes, you will see how close we are near the coming of the Lord Jesus Christ. ఒక్కసారి కళ్ళు మూసుకొని మనము ఆ ఆలోచన చేసినట్లయితే నిశ్చితంగా ప్రభు యొక్క రాకకు మనం ఎంత సమీపంగా లేక ఆయన రాకడ ఎంత దగ్గరగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. And this COVID situation has shown how close we are to the coming of the Lord Jesus. ఈ కరోనా సంబంధమైనటువంటి పరిస్థితులు పరిణామాలన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు మనం ఎంత దగ్గరగా ఉన్నామో మనకు చూపిస్తూ ఉన్నాయి. The whole world is affected because of this virus COVID. ఈ కరోనా అనే వైరస్ తోటి ప్రపంచమంతా కూడాను అది ప్రభావితం చేయబడింది, బాధించబడింది. Earlier there were pandemics, but never like this sort of worldwide virus pandemic everywhere. ఇంతకు ముందు మరి ప్రపంచం మీదకి అనేక రకాలైనటువంటి అంటువ్యాధులు మహమ్మారులు వచ్చాయి కానీ అవైతే ఇది ప్రపంచం అంతటి మీదకి అవి వచ్చినటువంటివి కావు. కేవలం ఈ కరోనా అనే ఈ అంటువ్యాధి మాత్రమే ప్రపంచం అంతటిలోకి వచ్చినటువంటిదిగా ఉంది. And the experts are telling this is not going to go away soon. It is going to remain for some more time. నిపుణులైనటువంటి వారు ఏం చెప్తున్నారంటే ఇది ఇప్పుడు అల్లా పోదు, ఇంకా కొంతకాలం ఉంటుంది అని చెప్తున్నారు. And if it remain for a long time, all the financial situation of the country will be turned upside down. The people cannot work properly. All the systems, economical systems will turn upside down. ఇక కొంతకాలం ఇంకా దీర్ఘకాలం ఈ కరోనా వైరస్ పరిస్థితులు ఉంటే మరి దేశం యొక్క పరిస్థితులు అనేటువంటివి తలకిందులు అయిపోతాయి. ప్రజల జీవన స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాలు, మరి దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు అన్ని కూడాను తలకిందులు అయిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి ఇంకా. And the leaders, world leaders will confess they are not able to handle the situation. They are not able to solve the problem by themselves. ఆ ప్రపంచపు దేశాల నాయకులు అందరూ కూడా చేతులు ఎత్తేస్తున్నారు. మా అంతటా మేముగా మరి ఈ పరిస్థితులన్నింటినీ కూడా మేము ఎదుర్కోలేకపోతున్నాం, ఈ పరిస్థితులను మార్చలేకపోతున్నాం అని వారి నిస్సహాయత తెలియజేస్తున్నారు. And the Bible is telling about such a time the world leaders will be helpless. ఆ ప్రపంచ నాయకులైన దేశ నాయకులైన వారందరూ కూడా నిస్సహాయత స్థితిలోనికి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయని బైబిల్ చెప్తుంది. And at that time one person, the Antichrist, will come forward suggesting some solution for the world problem. అలాంటి పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్యకు క్రీస్తు విరోధి వచ్చి ఒక పరిష్కారాన్ని చూపించేటువంటి వాడుగా ఉంటాడు. So it is with the solution for the problem the Antichrist is coming to the world scene. ఈ యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తూ ఆ పరిష్కారం ద్వారా ఈ యొక్క క్రీస్తు విరోధి తెర మీదకి వచ్చేటువంటి వాడుగా ఉంటాడు ప్రపంచవ్యాప్తంగా. We don't know how many years it will take, but already we find the signs, the symptoms before our own eyes. అయితే ఈ క్రీస్తు విరోధి ఎలాగో బయలుపరచబడడానికి ఎన్ని సంవత్సరాల కాలం పడుతుందనేది మనకు తెలియదు కానీ దాని నిమిత్తమైనటువంటి గుర్తులు లేక సూచనలు అనేటువంటివి మాత్రము స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నాయి. And during his rule there will be one currency. There is only one world currency. అతని యొక్క ఆ పరిపాలనలో ప్రపంచం అంతా కూడాను ఒకే విధమైనటువంటి కరెన్సీ చలామణిలో ఉంటుంది. And now we know that is going to be the digital currency, no paper currency, digital currency. అది మామూలుగా నోట్ల రూపంలో ఉండేటువంటి డబ్బు కాదు కానీ మరి డిజిటల్ రూపంలో ఉండేటువంటి ఆ ధనంగా ఉండబోతా ఉంది. Now you see everywhere in the world, people don't want paper currency. Everybody want things to be digitalized.
ఇప్పుడు మనం చూస్తే ప్రపంచంలో ఎవరు కూడాను నోట్ల రూపంలో డబ్బును వారు మరి ఆశించడం లేదు, కానీ అంత డిజిటల్ రూపంలోనే వాటిని ఆశిస్తున్నటువంటి వారుగా చేస్తున్న వారుగా ఉన్నారు. If you go to a shop or a mall, they are asking, they are taking the temperature of your forehead and your right hand. ఏదైనా ఒక మాల్ కు మనం ఏదైనా వస్తువుల కొరకు సరుకుల కోసం వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన నుదుటి మీద అదే విధంగా మన కుడి చేతి మీద మనకు ఎంత ఉష్ణోగ్రత ఉంది అనేది వాళ్ళు చూస్తా ఉన్నారు. Now why they are taking that temperature? ఎందుకు మన శరీర ఆ ఉష్ణోగ్రతను వాళ్ళు తీసుకుంటున్నారు, చూస్తున్నారు? Now that is what we find in Revelation chapter 13. ఇదే మనము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో కూడా ఇలాంటి స్థితిని గురించే మనం చూస్తాం. Now there will be the chip, the computer chip inserted in our body. Triple chips will be inserted for all transactions. అన్ని మరి జరిగేటువంటి కార్యాలన్నిటి కొరకు కూడాను ఒక చిన్న చిప్ అనేటువంటిది మన యొక్క నుదుటి భాగంలో అంటే 666 అనేటువంటిది ముద్రించబడేటువంటిదిగా ఉంటుంది నొసట మీద. Now only we see these things, the temperature of the forehead and the right hand, but how many 2000 years ago in the Bible, John is a fisherman. He is telling on the forehead and the right hands. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు మాత్రమే మనం నొసటి మీద చేయి మీద ఈ యొక్క మిషన్ పెట్టి థర్మల్ స్కానర్ పెట్టి వీటిని చూడడాన్ని మనం చూస్తున్నాం, కానీ ఒక విద్య లేని ఆ పామరుడు అంటే జాలరివాడుగా ఉన్నటువంటి యోహాను 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ సంగతిని గూర్చి ప్రవచించినటువంటి వాడుగా ఉన్నాడు. Very difficult times are going to come. చాలా కఠినమైనటువంటి ఆ పరిస్థితులు ఇంకా ముందు రాబోతా ఉన్నాయి. But our consolation, comfort is the words of our Lord Jesus. He promised, I will come. అయితే మన ఆదరణ మన నిరీక్షణ అంతా నేను వచ్చుచున్నాను, నేను వస్తాను అని ప్రభు చెప్పినటువంటి ఆ మాటల్లోనే మనకున్నది. So when the Lord Jesus come, what sort of a church he is expecting? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఆయన రాబోతుండగా ఏ విధమైనటువంటి సంఘముగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు? One, within the church we should be loving with brotherly love. ఒకటి, సంఘములో మనము సహోదర ప్రేమ కలిగినటువంటి వారంగా ఉండాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. Second one is, and we take the gospel to the perishing world. The gospel door is open still, so we take the gospel and preach the gospel outside. రెండవదిగా సువార్త కొరకైన తలుపులు ఇంకా తెరవబడి ఉంటున్నాయి కనుక మనము సువార్తను అనేక ఎదుటికి అనేక చోట్లకు తీసుకొని వెళ్ళేటువంటి వారంగా మనం ఉండాలి. And the Lord Jesus is telling, I love such church. ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అలాంటి ఆ సంఘమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. And I hope and pray that the Devrambad Assembly also will follow that method in the Bible, like the Philadelphian church, and bring the light to the heart of the Lord Jesus Christ. నేను కూడాను మరి దేవరంపాడులో ఉన్నటువంటి సంఘము కూడాను ఆ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞను ఆయన మాదిరిని అనుసరించేటువంటి సంఘముగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. Once again, I thank the assembly for this opportunity. ఈ యొక్క అవకాశం నిమిత్తమై మరొకసారి స్థానిక సంఘానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికి మరి ఒకసారి వందనాలు. అందరికీ వందనాలు మరొకసారి. నేను సెలవు తీసుకున్నాను. అందరికీ వందనాలు. వందనాలు మ్యాచి గారికి హృదయపూర్వక వందనాలు. మ్యాచి గారు మా మధ్యకి ప్రారంభ దినాల్లో వచ్చినప్పుడు మాది పూరి గుడిచే. ఒక పక్క పశువులు కట్టేసి ఉన్నాయి, ఒక ప్రక్క మేము కుటుంబంగా ఉంటూ ఉన్నాం. మ్యాచి గారికి చిన్న రూమ్ అరేంజ్మెంట్ చేస్తే అక్కడికి వెళ్ళలేదు. మాతో పాటు ఆ గుడిసెలోనే ఒక పక్క వర్షం పడుతుంది, దోమలు కొడుతున్నా కూడా మాతో పాటే చిన్న కుక్కి మంచం అన్నమాట, నొలక మంచంతో మాతో పాటు ఆ రాత్రి మ్యాచి గారు మాతో బస్ చేశారు. మేము మర్చిపోలేని రోజు ఆ దినాల్లో. మేము ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. మ్యాచి గారు మాకెంతో మరి పిలువుగానే మరి అడగగానే తారీఖిచ్చి మా సంఘాన్ని ప్రేమించి వారి పరిచర్యను గుర్తు చేసుకొని మాతో పాటు వాక్య పరిచర్య చేసినందుకు అయ్యగారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
అలాగే మరి లింకన్ మరి తర్జుమా చేయడానికి ఇష్టపడి ప్రార్థనాపూర్వక మాతో ఏకీభవించిన సహోదరుడు మా కుటుంబాల మీద ఎంతైనా ప్రేమ చూపారు. మరి ఎంతో చెప్పవలసిన అవసరం ఉంది. అబ్రహాం లింకన్ మా ఉన్నటువంటి ప్రేమ, ఆ ఆత్మీయ బంధుత్వాన్ని బట్టి ఆ తమ్ముడికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మరి కాళీ మాస్టారు ఉన్నారు. కాళీ మాస్టారు వేటపాలెం పెద్దలు, సంఘ పెద్దలు, కాళీ మాస్టారు మా సువార్త దండయాత్ర పెద్దలు మరి ముగింపు ప్రార్థన చేస్తారు. మరి ముగించుకుందాం. కాళీ మాస్టర్ ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన సహోదరులు ఇమానుయేల్ బాబు గారికి, అలాగే స్థానిక సంఘానికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. ఈ మాథ్యూ గారికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. అలాగే లింకన్ బాబు కూడా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. జూమ్ లో చేరిన ప్రతి వారికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, మహిమగల నాయన, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ అపారమైన ప్రేమ చేత జ్ఞాపకం చేసుకొని ఈ సన్నిధికి నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవరంపాడులో మీరు ఏర్పాటు చేస్తున్న స్థానిక సంఘం ఈ పవిత్ర రక్తధారల చేత కడగబడి కొనబడినటువంటి సంఘంను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన 25 సంవత్సరాలు మీ ప్రియమైన దాసులైన మరి సాల్మన్ గారు, అలాగే వారి కుమారుడు ఇమ్మానుయేల్ బాబు మా ప్రభావ ప్రయాసపడి మరి సంఘంలో ఉన్న సహోదరులతో పాటు కలిసి ఆ సంఘాన్ని చక్కగా నడిపిస్తూ మీరు ఆదరిస్తూ ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సందర్భంగా మీ ప్రియమైన దాసులను మీరు బలపరిచి శ్రేష్టమైన వర్తమానం సహోదర ప్రేమ కావాలని మీరు ఆ ప్రభావ ముందుగా మొదటి విషయం తెలియజేశారు. అలాగే స్వార్థ ద్వారాలు తెరవబడి ఉన్నాయని మీరు నా ప్రభావ మరలా ఫిలదెల్ఫియా సంఘంలో మీరు చూపించిన ఆ శ్రేష్టమైన మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ కరోనా కాలంలో మీ ప్రియమైన బిడ్డలమైన మేము సహోదర ప్రేమలో ఏ విషయాల్లో లోటు పడిపోయామో, ఏ విధంగా నాయనా మా జీవిత యాత్రలో మహింపరచలేకపోయామో అలాంటి విషయాలన్నీ సరి చేసుకోవడానికి ఈ కరోనా ఈ విధంగా మా మధ్య ఉన్నదని ఈ దాసుల ద్వారా మేము విని మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాను ఆయన. దేవరంపాడులో ఉన్న స్థానిక సంఘాన్ని, పరిశుద్ధులందరినీ మీ దయగల స్థాయిలో పెడుతున్నాం. మీరే జ్ఞాపకం చేసుకుని సహాయం చేసి ఆదరించండి ఆయన. ఈ జూమ్ లో చేరిన ప్రతి వారిని, వారి కుటుంబాలు, సంఘాలు అందరినీ, పరిశుద్ధులందరినీ కూడా పేరు వరుసను దీవించి కాపాడమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుందరని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి ఒంగోలు నుంచి ఐజక్ బాబు గారు, మరి రాయదుర్గ నుంచి సురేష్ గారు, గుంటూరు జిల్లా శ్యామ్ గారు, మరి పలాస ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా యేసుపాదం గారు, వైజాగ్ జిల్లా నుంచి మరి మా ప్రియులు, మా కుమారుడు ఆ సంఘంలోనే పరిచర్య చేస్తున్నారు. మరి సెలవరాజు గారికి, మరి జూమ్ లో చేరి వచ్చిన అనేక మంది సేవకులకు, సహోదరులకు, పెద్దలకు మరి అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ మాతో ఏకీభవించి మా సహవాసం కొరకు ప్రార్థన చేస్తూ మమ్మల్ని బలపరుస్తున్న, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఇందరితో జూమ్ మీటింగ్ ముగించింది. అందరికి సెలవు.